వెల్కమ్ టు కీ టాక్స్. పట్టుదల ఉంటే చాలు, బట్టతల ఉన్నా నిన్ను గ్లామర్ ఇండస్ట్రీలో ఆపలేదు. వరల్డ్ ఈజ్ బోల్డ్ అని ఒక ఐకానిక్ అపీల్తో ప్రూవ్ చేయొచ్చు అనే హీరో స్టోరీని మనం చూడబోతున్నాం. ఇది కేవలం సినిమాలకి సంబంధించిందే కాదు, లైఫ్లో లిమిటేషన్స్ని ఎలా దాటొచ్చు, ఒక పర్సన్ తలుచుకుంటే ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించవచ్చు అని చేతల్లో చూపించడమే కాదు, ఇప్పుడు దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అని రెడీ అవుతున్న ఒక స్టార్ స్టోరీ చూస్తే గనుక ఇన్స్పిరేషన్ అంటే ఇలా కూడా ఉంటుందా అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ పర్సనాలిటీ ఎవరో తెలుసా? మనందరికీ చాలా సార్లు కనిపించుంటాడు, కానీ అతని వెనక ఇంత స్టోరీ ఉందా అని మనం ఎప్పుడు అనుకుని ఉండం. హీఈస్ నన్ అదర్ దెన్ హాలీవుడ్ యాక్టర్ రాక్ జాన్సన్. ఏంటి ఈ రాక్ స్పెషాలిటీ? కేవలం WWF ఫైటరో సినిమా యాక్టరో అయితే ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు? ఎస్, దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ. డ్వైన్ జాన్సన్, అదే రాక్ జాన్సన్ 90s కిడ్స్లో చాలామందికి తెలుసు. WWF కార్డ్స్ ఆడేటప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ ఫైటర్గా రాక్ జాన్సన్ మనకు పరిచయం అయి ఉంటాడు. ఆ తర్వాత మమ్మీ సిరీస్లో, స్కార్పియన్ కింగ్లో కూడా ఆల్రెడీ చూసుంటాం. ఈ మధ్య కాలంలో అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమాల్లోనూ, జుమాంజీ లాంటి అడ్వెంచరస్ జానర్లోనూ, అన్నిటికీ మించి ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడే మోనా లాంటి కార్టూన్ సిరీస్లకి రాక్ ప్రొడ్యూసరే కాదు, క్రియేటివ్ టీంలో కూడా కీలకమైన మెంబర్. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాక్ అనే పర్సనాలిటీ WWF ఫైటరు, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు అని. అక్కడతో అయిపోలేదు. WWF నుంచి టీవీ షోస్లోకి వచ్చాడు, ఫైటింగ్ ఫ్రాంచైజీని ఓన్ చేసుకున్నాడు, ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు, అక్కడి నుంచి ప్రొడ్యూసర్గా మారాడు. డిస్నీ లాంటి రినౌండ్ ప్రొడక్షన్ హౌసులతో బిగ్గెస్ట్ కమర్షియల్ డీల్స్ స్ట్రక్ చేసిన యాక్టర్గా రికార్డులు బద్దలు. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years అని అనుకుంటే గనక, ఆ తర్వాత కమర్షియాలిటీని, పాజిటివిటీని కలిపి ఒక కొత్త తరహా బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసిన ఎంటర్ప్రెన్యూర్గా రాక్ అమెరికాలో తనదైన ముద్ర వేశాడు. ముందు నుంచి ఫైటర్ కాబట్టి ఫిట్నెస్లో ఉన్నాడు. ఫిట్నెస్ రెజీమ్ని పాపులరైజ్ చేయడం కోసం అండర్ ఆర్మర్ లాంటి అపరెల్ బ్రాండ్ని, ఐరన్ ప్యారడైజ్ ఫిట్నెస్ మోటివేషన్ని జనంలోకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక అక్కడితో కూడా అయిపోలేదు. ఆ తర్వాత బెవరేజెస్లోకి ఎంటర్ అయ్యాడు. తేరేమనా లాంటి బ్రాండ్ ఒకటి పెట్టి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టకీలా బ్రాండ్గా తనదైన ముద్ర వేశాడు. అది కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 2 years. ఈ స్పీడ్ చూస్తే రాక్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అనేది తెలియటమే కాదు, ఎంత తెలివైన వాడు అనేది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే WWF ఫైటర్గా ఉన్నా, సినిమా యాక్టర్గా ఉన్నా, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నా, అండర్ కరెంట్గా రాక్ వేసే ప్రతి అడుగులోనూ ఒక పాజిటివిటీ కనబడుతుంది, మోటివేషన్ ఉంటుంది. నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పడం కంటే కూడా నీకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తానో తెలుసా అని తానే మోడల్గా, తానే బ్రాండ్ అంబాసిడర్గా తన బ్రాండ్ని జనంలోకి తీసుకెళ్లే తీరు అనేది ఒక కేస్ స్టడీగా కనిపిస్తుంది. పైగా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్లో వరల్డ్లోనే టాప్ 3లో, టాప్ 4లో ఉండే పర్సనాలిటీ అవడం వల్ల రాక్కి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. నిజానికి కమర్షియాలిటీ ఒక్కటే ఉంటే సక్సెస్ అంత తొందరగా వచ్చి ఉండేది కాదేమో. కానీ ఏదైనా అడ్వాంటేజ్ని అందిపుచ్చుకోవటం ఎలాగా, పాజిటివ్గా కన్వే చేస్తే పబ్లిక్ ఎలా నీ వైపు తిరుగుతారు అనే విషయాన్ని సినీ కెరియర్లోనే రాక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. గొప్ప యాక్టర్ కాకపోయినా కానీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రాంచైజీల్లో యాక్టర్గా నిలబడతాడు. అంతేకాదు, తన సినిమాల్ని ఫ్యామిలీ వ్యూవింగ్ కోసం తీస్తున్నానని, ఇందులో ఎలాంటి అబ్సినిటీ, వల్గారిటీ, కాంట్రవర్సీ లేనే లేవు అని చెప్పి హాలీవుడ్ని ఆశ్చర్యపరిచిన హీరో కూడా రాక్ జాన్సనే. ఇలాంటి ఒక విభిన్నమైన పంథా ఎంచుకోవడం వల్లే యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవడమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి కూడా రాక్ జాన్సన్కి లైన్ క్లియర్ అయింది. కానీ అక్కడితో ఆగిపోలా. ఎంటర్ప్రెన్యూర్ అయిన తర్వాత రాక్ జాన్సన్ పాజిటివ్ థింకర్గా, మోటివేషనల్ స్పీకర్గా వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. లైఫ్ని నువ్వు పాజిటివ్గా ఎలా తీసుకోవచ్చు, నీ లిమిటేషన్స్ని, బ్యారికేడ్స్ని ఎలా బ్రేక్ చేయొచ్చు, అప్గ్రేడేషన్ అనేది నీ చేతుల్లో మాత్రమే ఉన్న టూల్, నువ్వు ఒక శిల్పానివి, నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడంలో రాక్ జాన్సన్ అందరికీ చేరువైపోయాడు. Following your gut and your intuition, taking that step, the universe has a funny way of meeting you halfway.
ఇలాంటి మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ హాలీవుడ్లో ఇంకొకరు లేరేమో అని ఖచ్చితంగా అనిపించాడు. అంటే ఫైటర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఎంటర్ప్రెన్యూర్గా, ఫిలాంథ్రఫిస్ట్గా, పాజిటివ్ థింకర్గా ఈ లిస్ట్ ఇక్కడతో అయిపోలా. ముందు ముందు పొలిటీషియన్ కూడా అవుతా అనే సిగ్నల్స్ ఆల్రెడీ రాక్ కొన్నాళ్ళుగా ఇస్తూ ఉన్నాడు. పోస్ట్ లాక్డౌన్ అమెరికాలో సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ మీద మాట్లాడినప్పుడు కానీ, లేదంటే ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతున్నప్పుడు విషెస్ చెప్పిన తీరు కానీ చూస్తే రాక్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ పొలిటికల్ అరీనా అనే మెసేజ్ ఆల్రెడీ అమెరికాకి వచ్చేసింది. అందుకోసమే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇండస్ట్రియలైజేషన్ వర్సెస్ హ్యుమానిటీ అనేది ఎందుకు కాకూడదు అనేది చెప్పడం, ఇవన్నీ మొదలు పెట్టడం చూస్తే మేబీ విత్ ఇన్ ఏ డెకేడ్ ఆర్ సో రాక్ అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్లోకి వస్తాడు అని అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. Whether or not I would run for president, would I seriously consider it? And I have seriously considered it. అన్నట్టు ఇంత చెప్పిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పి తీరాలి. హాలీవుడ్ హిస్టరీలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరు అని అంటే ఈ మధ్యకాలంలో అన్డిస్ప్యూటెడ్గా వినిపిస్తున్న పేరు రాక్ జాన్సన్. ఒక్క పర్సనాలిటీ తలుచుకుంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా డౌన్ టౌన్ నుంచి వచ్చున్నా నువ్వు బండ కొట్టుడికి అలవాటు పడిన ఒక WWF ఫైటరు మాత్రమే, యు హ్యావ్ వుడెన్ ఫేస్ నో ఎక్స్ప్రెషన్స్ అని ఎవ్వరు ఎంత తిరగొట్టినా ప్రపంచాన్ని గెలిచి చూపించవచ్చు అని ప్రూవ్ చేసిన పర్సనాలిటీగానే కాదు, ప్రపంచాన్ని ఏలేందుకు కూడా నేను రెడీ అవుతున్నా అని రాక్ జాన్సన్ వేస్తున్న అడుగులు రియల్లీ ఇంట్రెస్టింగ్, అంతకు మించి ఇన్స్పైరింగ్. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.